హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ములక్కాయతో సాంబార్ అండి. అది నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను. ఫస్ట్ నా దగ్గర ఫ్రోజన్ ములక్కాయలు ఉంటాయండి. ఫ్రెష్ ఉన్నా కూడా అవి నేను క్లీన్ చేసుకుని ఫ్రీజర్లో పెట్టుకుంటాను. ఎన్ని రోజులైనా పాడవు. అయితే ఈరోజు పెసరపప్పు వాడుతున్నాము, కందిపప్పు కాదు. సో నేను చూపించినట్టు ఇది పెసరపప్పు అండి. ఫస్ట్ నేను ఎప్పుడైనా కూడా ప్యాన్ పెట్టుకుని ఈ పెసరపప్పుని నీట్గా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయకుండా వాష్ చేయకుండా ఫస్ట్ ఫ్రై చేసుకుంటానండి. నేను చూపిస్తున్నట్టు ఒక కలర్ చేంజ్ అనేది ఉంటుంది ఈ పెసరపప్పుకి. అప్పుడు వరకు ఇలా కంటిన్యూస్గా ఫ్రై చేస్తూనే ఉంటాను. ఒక్కసారి కలర్ వచ్చేసింది అని అనుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేస్తాను. అది కూడా నేను వాటర్లో నానబెట్టేస్తాను. మినిమం పెసరపప్పుకి కొంచెం తక్కువ నానబెడితే సరిపోతుంది. కందిపప్పు వాడుకుంటుంటే మీరు ఎక్కువసేపు నానబెట్టండి. పప్పు నానబెట్టకుండా వండద్దు. అది మనకి మంచిది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇప్పుడు నానిపోయిన తర్వాత నేను ఒక 2 అవర్స్ ఎంతో నానబెట్టాను. నానిపోయిన తర్వాత ఇప్పుడు ఇది కుక్కర్లోకి వేసేసుకుంటామండి. కుక్కర్లోకి వేసేసుకునేటప్పుడు ఒక్కసారి ఇవి నేను ముందు వాష్ చేయలేదు కాబట్టి ఒక 2 సార్లు వాష్ చేసుకొని మళ్ళీ దీనికి సరిపడినంత వాటర్తో పాటు నేను కుక్కర్లోకి అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత చిన్న ఉల్లిపాయ మీ దగ్గర ఉంటే కనుక అది ఒకటి వేసుకోండి, సరిపోతుంది. స్లైసెస్లా కట్ చేసేసుకొని వేసేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇలా పెద్ద పెద్దగా దొరుకుతాయండి. అందుకే నేను కట్ చేసుకొని నాకు ఎంతైతే కావాలనుకుంటున్నానో నేను అంతా వేసేసుకుంటున్నాను. వేసేసుకున్న తర్వాత దీంతో పాటే టొమాటో, బాగా పుల్లగా ఉన్న టొమాటో మీరు తీసుకుంటుంటే చింతపండు వేసుకున్నప్పుడు లేదా మామిడికాయ ఏదైనా పులుపు వేసుకుంటున్నప్పుడు చూసి వేసుకోండి. నేనైతే ఎక్కువ పుల్లగా ఉన్న టొమాటోస్ని తీసుకొస్తాను. సో దానికి తగ్గట్టు మీరు కూడా నాకులాగా చేస్తుంటే నేను ఏ మెజర్మెంట్స్ అయితే యూస్ చేస్తున్నానో అది మీకు సరిపోతుంది. దాంతోపాటు ఒక 4 పచ్చిమిరపకాయలు చీల్చి నేను వేయనండి. చీల్చి వేస్తే ఎక్కువ కారం వస్తుంది, ఇలా వేస్తే ఎక్కువ కారం రాదు. అందుకని నేను ఇలా వేస్తాను. సో నేనైతే దీంట్లో చింతపండు అండి, నేను చెప్పినట్టు కొంచెం చింతపండే వేస్తున్నాను. నేను వేసే టొమాటోకి పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి. దాంతోపాటు ఒక 2 స్పూన్లు కారం వేసుకొని ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఇక్కడ ములక్కాయలు అని చెప్పాను కదండి, నేను వాడే టెక్నిక్ ఏంటంటే ఇలా బౌల్లో సపరేట్గా పెడతాను. ఇవి పేస్ట్ అవ్వకుండా ఉంటాయి. పెట్టేసుకుని తర్వాత మూత పెట్టేసుకుంటాం. పెసరపప్పు ఆల్రెడీ నానిపోయిందే కాబట్టి ఒక 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. మీరు ములక్కాయలు పేస్ట్ అయిపోతాయి అన్న డౌట్ అనేదే అస్సలు పెట్టుకోవద్దు. 2 విజిల్స్ రానిచ్చి దానంతట అది ప్రెషర్ రిలీజ్ అయిపోయిన తర్వాత చూసారా, నేను చెప్పినట్టు ములక్కాయలు ఏమీ పేస్ట్ అవ్వవు. ఇవి చక్కగా తీసి పక్కన పెట్టేసుకుంటాం. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ పప్పునంతటిని బాగా వెనిపేసుకొని, లేదా మీ దగ్గర ఏమైనా మ్యాషర్ కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా, దాంతో బాగా వెదిపేసుకుని దీన్ని మీకు దీంట్లో ఎంత వాటర్ అయితే కావాలో ఇంకా చూసుకొని పోసుకోండి. కొంతమందికి పల్చగా నచ్చుతుంది, కొంతమందికి అయితే కొంచెం తిక్కగానే నచ్చుతుంది. అందుకని చూసి వేసుకోండి. దానికన్నా ముందు ఈ టొమాటోలో స్కిన్ అనేది వస్తుంది. ఇప్పుడు ఎవరికైనా వద్దు అని అనుకుంటే అలాంటి వాళ్ళు ఈ టైంలో తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను వాటర్ పోసేసాను. వాటర్ పోసిన తర్వాత ఈ పప్పుచారుని బాగా మరగనివ్వాలి. మరగనిస్తూ పక్కన నేను తాలింపు అయితే వేసుకుంటున్నానండి. జనరల్గా నూనె వేస్తారు, దీనికి నెయ్యి ఇంకా నూనె 2 వేయండి. ములక్కాయకి ఇలా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఎండుమిరపకాయలు, ఆవాలు, ఇంకా జీలకర్ర, దాంతోపాటే మెంతి గింజలు ఇవన్నీ వేసుకొని అప్పటికప్పుడు దంచేసుకోండి. ఒక 4 కానీ 5 కానీ వెల్లుల్లిపాయలు బాగా దంచేసి వాటిలో వేసేయండి. ఆ వెల్లుల్లిపాయలు వేగేంత వరకు బాగా వేయించండి. అవి పచ్చి పచ్చిగా ఉంచేస్తే బాగోదు. అందుకని బాగా వేయించేసి తర్వాత కరివేపాకు, నా దగ్గర చాలా పెద్ద పెద్ద ఆకులు దొరికితే నేను తీసుకొచ్చాను. అందుకని వాటిని నేను కొంచెం కట్ చేసి వేస్తున్నాను అనమాట. అవి కూడా వేసేసి ఎప్పుడైతే మనకి వెల్లుల్లిపాయ బాగా వేగిపోయింది అని మనకు అర్థమవుతుందో అప్పుడు ఆల్రెడీ మనం చక్కగా పక్కన పప్పుచారు అయితే మనం నీళ్లు పోసుకొని మరగబెట్టుకుంటున్నాం కదా, దాన్ని తీసుకొచ్చి దీంట్లో అయితే వేసేయాలి.
వేసేసుకునేటప్పుడు ఇక్కడ ఒక చిన్న టిప్ అండి. 2 వేడివేడిగానే ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. లేదు అంటే చిందుతుంది. అలాంటప్పుడు ఏదైనా గరిటె అడ్డం పెట్టుకొని అప్పుడు వేసుకోండి. అలా చేస్తే మన మీద చిందటం కానీ, పక్కన పడటం కానీ అలాంటిది ఏమీ జరగదు. ఇప్పుడు దానికి సరిపడినంతగా పప్పుచారుకి కొత్తిమీర, దాంతోపాటు ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకుంటే నేను చెప్పిన మెజర్మెంట్ కరెక్ట్‌గా సరిపోతుందండి. నేను చెప్పినట్టు ఫస్ట్ నుంచి మీరు పప్పు తీసుకుంటే సాల్ట్ అయితే సరిపోతుంది. లేదు అంటే మీకు సరిపడినంత వేసుకోండి. ఆ తర్వాత మనము పక్కన పెట్టుకున్నాం కదా ములక్కాయలు, ఇవి ఆల్రెడీ ఉడికిపోయినాయి. అందుకని చివర్లో 2 నిమిషాల్లో మనం స్టవ్ కట్టేస్తాము అన్నప్పుడు ఈ ములక్కాయలను తీసుకొని ఈ పప్పుచారులోకి వేసేయండి. జస్ట్ ఒక 2 నిమిషాలు వాటిని మరగనిచ్చి మీరు స్టవ్ కట్టేయండి. స్టవ్ కట్టేసే ముందు ములక్కాయలు కూడా వేసేసుకున్న తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క, పప్పుచారుకి బెల్లం ముక్క కంపల్సరీ, చాలా చిన్నది, ములక్కాయలు వేసేసుకొని ఆ వేడికి ఆ బెల్లం కూడా కరిగిపోతుంది. వేసేసుకొని ఎప్పుడైతే చక్కగా ఇలాగా పైన తేలుతుందో ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే మనం కట్టేసుకోవచ్చు. ఇంకా ఎక్కువసేపు ఉంచితే ములక్కాయలు పేస్ట్ అయిపోతాయి. అది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత దీనికి సరిపడినట్టు ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి మీరు చెక్ చేసుకుంటే మన ములక్కాళ్ళ సాంబార్ అనేది రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా అప్పటికప్పుడు వేడి వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.